హాయ్! వెల్కమ్. వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. ఈరోజు మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుస్తున్నామండి. అదేంటంటే, మనము ఈ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఈ జూలై ఫైల్ చేస్తాం గదా! ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2025-26 అండి. అది ఎలా ఫర్ సాలరీడ్ ఇండివిడ్యువల్స్ అండ్ ఫర్ ఇండియాలో సిటిజన్స్ ఉన్నవాళ్ళు సాలరీడ్ ఇండివిడ్యువల్స్‌కి ఎలాగా మనము ఈ ఇన్‌కమ్ టాక్స్ అనేది కాలిక్యులేషన్ అవుతుందనేది ఈరోజు మన టాపిక్. అది డిఫరెంట్ డిఫరెంట్ సాలరీస్‌కి మనం చూద్దాం. అలాగే మనం టాక్స్ స్లాబ్స్ కూడా అది ఎంత వరకు పర్సెంటేజ్ అనేది మనం ఎవ్రీ ఎవ్రీ సాలరీకి మనం బ్రేక్ డౌన్ ఇచ్చుకుంటూ మనం ఇల్లస్ట్రేట్ చేద్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్‌కమ్ టాక్స్ ఫర్ సాలరీడ్ రెసిడెంట్ ఇండివిడ్యువల్స్ ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ 2025-26 అంటే ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. ఓకే. ఇది యాస్ పర్ న్యూ రిజిమ్ అండి. న్యూ రిజిమే ఇప్పుడు అందరూ మాక్సిమం అంతా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే దీనికి మనకు బెనిఫిట్ ఏంటంటే అప్ టు 7,00,000 వరకు మనకి రీబేట్ వస్తుంది. మనకి 7,00,000 వరకు అసలు టాక్స్ అనేది ఉండదు. సో, మనకి న్యూ రిజిమ్ ఫాలో అవ్వడం బెటర్. సో, ఈరోజు మనము అది ఇల్లస్ట్రేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నీ చూద్దాం. మనం ఎలా కాలిక్యులేట్ చేయాలి, ఏంటి అనేది. ఓకే. ఓకే. ఫస్ట్ ఇక్కడ ఇల్లస్ట్రేషన్ వచ్చేసి ఫస్ట్ ఇఫ్ ద సాలరీ ఈస్ 4,50,000 4,50,000 ఉన్నదనుకోండి సాలరీ. అది మనం ఇన్‌కమ్ టాక్స్ ఎలాగా మనం పే చేయాలి, దానికి ఎంతొస్తుంది, మనం ఎంత లయబిలిటీ ఎంతొస్తుందని మనం కాలిక్యులేట్ చేద్దాం. స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసి 75,000 వచ్చేస్తుంది. నెట్ సాలరీ వచ్చేసి 3,75,000. నెట్ టాక్సబుల్ ఇన్‌కమ్ వచ్చేసి 3,75,000. ఓకే. ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ ఆఫ్ ది టాక్స్ చూద్దాం. స్లాబ్ ఇన్‌కమ్ టాక్స్ చూద్దాం. అప్ టు 3,00,000 వరకు మనకి 0 నిల్ అనమాట. ఇన్‌కమ్ టాక్స్ అనేది పడదు. ఇక్కడ మనకి ఓకే. అప్ టు 3,00,000 0 టాక్స్ రేట్ 0. సో, మనకి నిల్ అనేది వస్తుంది టాక్స్. అలాగే ఇప్పుడు 3,00,000-7,00,000 ఇక్కడ 5% వస్తుంది. 5% ఆఫ్ ది బ్యాలెన్స్. బ్యాలెన్స్ 75,000. 75,000 5% అంటే ఇక్కడ 3,750. టోటల్ టాక్స్ 3,750. ఇక్కడ మనం రీబేట్ అప్లై చేస్తే 25,000 వరకు అప్లికబుల్ కాబట్టి రీబేట్ 3,750. టోటల్ టాక్స్ వచ్చేసి నెట్ టాక్స్ పేయబుల్ వచ్చేసి 0 అవుతుంది. 0 మీకు రీఫండ్ వచ్చేసి 3,750 వచ్చేస్తుంది. సెస్ 0 అవుతుంది. టోటల్ టాక్స్ లయబిలిటీ 0 అవుతుంది. ఇది ఫస్ట్ ఇల్లస్ట్రేషన్. ఇప్పుడు మనం సెకండ్ ఇల్లస్ట్రేషన్ చూద్దాం. ఓకే. ఇఫ్ ద సాలరీ ఈస్ 7,75,000 7,75,000 అంటే మీకు డిడక్షన్ వచ్చేసి 75,000 అవుతుంది. నెట్ సాలరీ వచ్చేసి 7,00,000 అవుతుంది. నెట్ టాక్సబుల్ ఇన్‌కమ్ 7,00,000 అవుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ అప్ టు 3,00,000 నిల్ అవుతుంది టాక్స్. మీకు 3,00,000-7,00,000 5% అప్లికబుల్. బ్యాలెన్స్ 4,00,000కి మీకు అప్లికబుల్ అవుతుంది. అది 20,000 అవుతుంది టాక్స్. ఇక్కడ టోటల్ టాక్స్ వచ్చేసి 20,000. రీబేట్ కూడా మీకు 25,000 వరకు ఉంది కాబట్టి 20,000 వరకు మీకు అలో అవుతుంది రీబేట్. టోటల్ టాక్స్ 20,000 అండ్ రీబేట్ 20,000. నెట్ టాక్స్ పేయబుల్ 0. సెస్ కూడా మీకు 0 అవుతుంది. ఇక్కడ మీకు టోటల్ టాక్స్ లయబిలిటీ 0. ఓకే. 7,00,000 వరకు మీకు టాక్స్ అనేది ఉండదు. ఇప్పుడు మనము 7,00,000 అండ్ అబోవ్ చూద్దాం. 7,95,000 ఫర్ ఎగ్జాంపుల్. 7,95,000 అంటే డిడక్షన్ వచ్చేసి 75,000 అవుతుంది. ఇక్కడ నెట్ సాలరీ వచ్చేసి 7,20,000 అవుతుంది. 7,20,000 అవుతుంది కాబట్టి ఇది 7,00,000 అబోవ్ కేస్. అప్ టు 3,00,000 నిల్. 3,00,000-7,00,000 5% 20,000 యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ మీకు 7,00,000-10,00,000 10% యాడ్ అవుతుంది కాబట్టి మీకు బ్యాలెన్స్ 20,000కి 10% యాడ్ చేస్తే 2,000 అవుతుంది. టోటల్ టాక్స్ అనేది 22,000. 20,000 ప్లస్ 2,000. బట్ ఇక్కడ మీకు రీబేట్ ఓన్లీ 2,000 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ వచ్చేసి 7,00,000-7,20,000 ఓన్లీ 20,000. ఇక్కడ టాక్స్ అనేది ఎక్కువుంది. 22,000 అనేది ఇన్‌కమ్ టాక్స్ ఎక్కువుంది. బట్ ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ తక్కువుంది. ఓకే. ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమే మనం చూసుకోవాలి. ఇన్‌కమ్ టాక్స్ ఎక్కువుందనుకోండి, మనం ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమే చూసుకోవాలి. నెట్ టాక్స్ పేయబుల్ వచ్చేసి ఇక్కడ మనకి
20,000 అవుతుంది. సో, రీబేట్ ఇక్కడ మనకి 2,000 అలౌ అవుతుంది. మీకిక్కడ అర్థమైందా? మీకు ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ వచ్చేసి 20,000 ఉంది. టోటల్ టాక్స్ వచ్చేసి 22,000 ఉంది. సో, ఇక్కడ టాక్స్ అనేది ఇంక్రిమెంట్ చాలా ఎక్కువుంది. సో, బట్ మనం టాక్స్ అంత పే చేయక్కర్లేదు. ఓన్లీ ఇంక్రిమెంట్ ఆఫ్ ది అమౌంట్. అంటే ఇక్కడ మార్జినల్ రిలీఫ్ అప్లై అవుతుంది. మార్జినల్ రిలీఫ్ బట్టి మనం ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ బట్టి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ ఓన్లీ 20,000. సో, 20,000 వరకు మనము టాక్స్ అనేది మనం పే చేయొచ్చు. ఓకే. ఇక్కడ మీకు సో, నెట్ టాక్స్ పేయబుల్ 20,000 అవుతుంది. సెస్ వచ్చేసి 800 4%. సో, టోటల్ టాక్స్ లయబిలిటీ 20,800. ఇప్పుడు మనం ఇల్లస్ట్రేషన్ 4లో 13,65,000 చూద్దాం. 13,65,000 అంటే స్టాండర్డ్ డిడక్షన్ 75,000, నెట్ సాలరీ 12,90,000, నెట్ టాక్సిబుల్ ఇన్కమ్ 12,90,000. ఓకే. ఇక్కడ మీకు స్లాబ్ బ్రేక్ డౌన్ వచ్చేసి 3 లాక్స్ వరకు నిల్. నెక్స్ట్ 5% 4,20,000. నెక్స్ట్ 3 లాక్స్ 7 లాక్స్ టు 10 లాక్స్ 10%. అది మీకు 30,000. బ్యాలెన్స్ 2,90,000 ఉంది. 10 లాక్స్ టు 12 లాక్స్ 15%. అమౌంట్ వచ్చేసి 2 లాక్స్ 30,000. ఓకే. 15 ఇంటూ 2 లాక్స్ వచ్చేసి 30,000. మీకు బ్యాలెన్స్ 90,000 ఉంది. 12 లాక్స్ టు 15 లాక్స్ వరకు 20%. సో, 20% ఆఫ్ ది బ్యాలెన్స్ 90,000. సో, టోటల్ 18,000. సో, ఇక్కడ మీకు టోటల్ టాక్స్ అనేది 98,000 పడింది. సో, ఇక్కడ 98,000 పడితే మీకు రీబేట్ అప్లికబుల్ అవ్వదు. సో, ఇట్స్ నాట్ అప్లికబుల్. రీబేట్ అనేది అప్లికబుల్. సో, నెట్ టాక్స్ పేయబుల్ వచ్చేసి 98,000. సెస్ అట్ 4% ఈస్ 3,09,20. సో, టోటల్ టాక్స్ లయబిలిటీ 1,01,920. నెక్స్ట్ ఇల్లస్ట్రేషన్ 5. ఇక్కడ 22,35,000 గ్రాస్ సాలరీ. డిడక్షన్ వచ్చేసి 75,000. నెట్ సాలరీ వచ్చేసి 21,60,000. మళ్ళీ నెక్స్ట్ నెట్ టాక్సిబుల్ ఇన్కమ్ 21,60,000. ఇక్కడ స్లాబ్ బ్రేక్ డౌన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 లాక్స్ వరకు నిల్, 3 లాక్స్ టు 7 లాక్స్ 4 లాక్స్ 20,000, 7 లాక్స్ టు 10 లాక్స్ 3 లాక్స్ 30,000, 10 లాక్స్ టు 12 లాక్స్ 2 లాక్స్ 30,000, బ్యాలెన్స్ 9 లాక్స్ 60,000. మళ్ళీ 12 లాక్స్ టు 15 లాక్స్ ఇక్కడ 20% ఫుల్ అమౌంట్ అప్లికబుల్ అవుతుంది 3 లాక్స్. సో, 3 లాక్స్ ఇంటూ 20 లాక్స్ 60,000 ఇంటూ 20% 60,000. ఇక్కడ మీకు 15 లాక్స్ అబోవ్ కేసు ఉంటే 30% అవుతుంది. సో, 30% అంటే ఇక్కడ మీకు మీకు ఎంత ఉంది 21,60,000 ఉంది. సో, 21,16,000 మైనస్ 15 లాక్స్ అవుతుంది. మైనస్ 15 లాక్స్ అంటే 6,60,000 బ్యాలెన్స్. ఈ 6,60,000 30% అంటే ఇంటూ 30% 1,98,000. సో, టోటల్ ట్యాక్స్ వచ్చేసి 3,38,000. రీబేట్ వచ్చేసి ఇక్కడ నాట్ అప్లికబుల్. నెట్ ట్యాక్స్ పేయబుల్ వచ్చేసి 3,38,000. సెస్ 4% 13,520. సో, టోటల్ ట్యాక్స్ లయబిలిటీ 3,51,520. ఇక్కడ మనము అబోవ్ 50 లాక్స్ కేసు చూద్దామండి. అబోవ్ 50 లాక్స్ కేసు వచ్చేసి మనకి సర్చార్జ్ అప్లికబుల్ అవుతుంది. సో, అడిషనల్ సర్చార్జ్ ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ పైన మళ్ళీ సర్చార్జ్ యాడ్ అవుతుంది. అది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం 51 లాక్స్ తీసుకుందాం. 51 లాక్స్ తీసుకుంటే స్టాండర్డ్ డిడక్షన్ 75,000, నెట్ సాలరీ 50,25,000. సో, ఇక్కడ మనకి టాక్సిబుల్ ఇన్కమ్ వచ్చేసి 50,25,000. సో, మీరు బ్రేక్ డౌన్ చూసుకుంటే అప్ టు 15 లాక్స్ వరకు యాజ్ ఇట్ ఈజ్. ఓకే. 60,000 ప్లస్ 30,000 ప్లస్ 30,000 ప్లస్ 20,000 1,40,000 టోటల్ ఇన్కమ్. ఇక్కడ అబోవ్ 15 లాక్స్ వచ్చేసి 35,25,000. 35,25,000 30%కి 10,57,500. సో, 10,57,500 ప్లస్ 1,40,000. టోటల్ ట్యాక్స్ వచ్చేసి 11,97,500. ఇక్కడ మీకు సర్చార్జ్ అనేది మీకు 10% అప్లికబుల్ అవుతుంది. బట్ ఇక్కడ 10% మనము అప్లై చేస్తే మనము ఇన్కమ్ కన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పెరిగిపోతుంది. సో, ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి
ఇక్కడ మనం ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ తీసుకోవాలి. మార్జినల్ రిలీఫ్ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. సో, ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ అంటే ఇక్కడ 50,00,000 50,00,000 టు 50,25,000 ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ 25,000. 50,00,000కి మనకి ఎలాగో సర్చార్జ్ ఉండదు. సో, 50,00,000కి సర్చార్జ్ ఉండదు కాబట్టి 25,000 ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ ఉంది. సో, మనం ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ కన్సిడర్ చేయాలి. సో, 25,000 ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్. సో, 25,000 ఇంక్రీజ్ ఇన్‌కమ్ కాబట్టి ఇక్కడ మనము సో, సర్చార్జ్ 17,500 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి 50,00,000కి మనకి 11,90,000 అవుతుంది టాక్స్. వితౌట్ అది ఎలాగో సర్చార్జ్ ఉండదు. 50,00,000కి సర్చార్జ్ ఉండదు. అక్కడ మీకు ఏమవుతుందంటే టాక్స్ వచ్చేసి 11,90,000 అవుతుంది. సో, 11,90,000 ఇక్కడ మీకు 50,00,000 25,000కి టాక్స్ వచ్చేసి 11,97,500 అవుతుంది. సో, ఇక్కడ మనం 7,500 ఆల్రెడీ పే చేసాం. ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ టాక్స్ 7,000 ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్, ఇంక్రీజ్ ఇన్ టాక్స్ 7,500 ఉంది. 7,500 పే చేసాం. సో, ఇక్కడ మనం 25,000 మైనస్ 7,500 అది 17,500. సో, మనం పే చేయాల్సింది సర్చార్జ్ 17,500. సో, మన సర్చార్జ్ కాలిక్యులేట్ చేసింది 17,500 మనం పే చేయాలి ఎక్స్‌ట్రా. ఎందుకంటే ఇక్కడ మనకి మనం సర్చార్జ్ రేట్ 10% కాలిక్యులేట్ చేస్తే ఇంక్రీజ్ చాలా ఎక్కువొచ్చేస్తుంది మనకి ఇన్‌కమ్ టాక్స్. సో, ఇక్కడ మనం యాస్ పర్ ది ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేయాలి. సో, 25,000 50,00,000కి సర్చార్జ్ ఉండదు. సో, 50,00,000 25,000కి మనకి అప్లికబుల్ అవుతుంది సర్చార్జ్. బట్ ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ ఓన్లీ 25,000 కాబట్టి ఇక్కడ మనం 11,90,000 యాస్ పర్ 50,00,000 కాలిక్యులేట్ చేస్తే మీకు 11,90,000 వస్తుంది టోటల్ టాక్స్. బట్ ఇక్కడ 50,00,000 25,000కి 11,97,500 వస్తుంది. సో, ఇంక్రీజ్ ఇన్ ఆల్రెడీ మనం 7,500 పే చేస్తున్నాం. సో, బ్యాలెన్స్ 25,000 మైనస్ 7,500 17,500. సో, 17,500 మనకు సర్చార్జ్ అవుతుంది. ఓకే. నెట్ టాక్స్ పేయబుల్ వచ్చేసి మనకి టోటల్ టాక్స్ ప్లస్ సర్చార్జ్ అది 12,15,000 అవుతుంది. సెస్ 4%. సో, 48,600 టోటల్ టాక్స్ లయబిలిటీ 12,63,600. సో, ఇది ఒక లాస్ట్ ఇల్లస్ట్రేషన్ అండి. ఇది కూడా అబోవ్ 50,00,000 ఇక్కడ మనకి 55,75,000 ఉంది గ్రాస్ సాలరీ. సో, స్టాండర్డ్ డిడక్షన్ 75,000 నెట్ సాలరీ 55,00,000 నెట్ టాక్సిబుల్ ఇన్‌కమ్ 55,00,000. సో, మీకు టాక్స్ బ్రేక్ డౌన్ యాజ్ ఇట్ ఈజ్ 1,40,000 వస్తుంది అప్ టు 15,00,000. అబోవ్ 15,00,000 కేస్‌కి 30% ఆఫ్ ది 40,00,000 12,00,000 వస్తుంది. సో, 12,00,000 ప్లస్ 1,40,000 13,40,000 టోటల్ టాక్స్. ఇక్కడ మీకు సర్చార్జ్ 1,34,000 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 10% ఆఫ్ ది టోటల్ టాక్స్ కాలిక్యులేట్ చేయాలి. 13,40,000లో 10% అంటే 1,34,000. సో, అది సర్చార్జ్. ఇక్కడ రైజ్ ఇన్ ఇన్‌కమ్ ఎక్కువుంది. 5,00,000 ఉంది. రైజ్ ఇన్ ఇన్‌కమ్ 5,00,000 ఉంది కాబట్టి సో, మనము టాక్స్ తీసుకోవాలి. సో, టాక్స్ మనకి తక్కువ పడుతుంది. టాక్స్ మనకి తక్కువ పడుతుంది. సో, మనకి 5,00,000 ఎక్కువ కాబట్టి మనం టాక్సే తీసుకోవాలి ఇక్కడ. సో, టాక్స్ మనకి టోటల్ ఎంత పడుతుంది? 13,40,000 ప్లస్ సర్చార్జ్ 1,34,000 14,74,000. సో, ఇది మీకు లెస్ దాన్ 5,00,000 అంతే కదా! మీకు 11,90,000 50,00,000 కేస్ కాబట్టి సో, 14,74,000 మైనస్ 11,90,000 తీసుకుంటే ఇది మీకు సమ్‌వేర్ అరౌండ్ 3,00,000 ఎంతో వస్తుంది. సో, ఇట్ ఈస్ లెస్ దాన్ ది ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్. సో, ఇక్కడ మనం కంపల్సరీ ఇన్‌కమ్ టాక్స్ కాలిక్యులేటెడ్ సర్చార్జ్ తీసుకోవాలి. ఓకే. సో, మనకి ఇక్కడ ఏంటంటే టోటల్ నెట్ టాక్స్ పేయబుల్ వచ్చేసి 14,74,000 వస్తుంది. సో, సెస్ 4% 58,960. సో, టోటల్ టాక్స్ లయబిలిటీ 15,32,960. ఓకే. సో, ఈరోజు మనము
తెలుసుకుందేంటంటే, ఇన్‌కమ్ టాక్స్ మనం ఎలా ఎన్ని డిఫరెంట్ సాలరీస్‌కి మనము ఎలా కాలిక్యులేట్ చేయాలనేది తెలుసుకున్నామండి. సో, మీకు ఇది డిఫరెంట్, డిఫరెంట్ ఇల్లస్ట్రేషన్స్ చూపించాను. ఎన్నెన్ని కేసెస్ ఉంటాయి, ఎలా కాలిక్యులేట్ చేయాలి, ఎలా బ్రేక్ డౌన్ అవుతుంది, మార్జినల్ రిలీఫ్ ఎప్పుడు అప్లై అవ్వాలి, సో, సర్చార్జ్ కేసెస్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపించాను అబౌట్ 50,00,000. సో, ఇలాగ మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, ఈరోజు టాపిక్ ఈరోజు ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.